అమరావతి అన్నటువంటిది 2014 ఎజెండాలో లేదు. 2014లో చంద్రబాబు గారు ఏమి అమరావతి పెడతాం అక్కడని చెప్పి అధికారంలోకి రాలేదు. 2014లో తన అధికారంలోకి వచ్చాక అన్ని పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడి నిర్ణయం కూడా తీసుకోలేదు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అయితే దొనకొండలో పెట్టాలంది, ఈ ప్రాంతం జోలికి పోవద్దు, ఇది ఒక కాంక్రీట్ జంగిల్గా మారితే ఆహార భద్రత ప్రమాదం అని కూడా చెప్పింది. అయితే బాబు గారు వచ్చిన తర్వాత అక్కడికంటే ఇక్కడ బెటర్ అన్నారు. ఫస్ట్ చెప్పింది హైదరాబాద్లో. ఇక్కడ ఇద్దరూ కూడా మాటలు మార్చారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జగన్ మాటలు మార్చిన పాయింట్ ఒక్కటే మాట్లాడుతున్నారు, జగన్ వాళ్ళకి సంబంధించి జగన్ వాళ్ళు తెలుగుదేశందే మాట్లాడుతున్నారు. ఆ లెక్కనైతే ముగ్గురు మాటలు మార్చారు. ఇప్పుడు మొట్టమొదట తెలుగుదేశం వైపు నుండి చూసుకుంటే ఫస్ట్ చెప్పింది విజయవాడ పరిసరాల్లో అని. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో అప్పుడున్న అసెంబ్లీ వేదికగా మాట్లాడుకొచ్చిన మాట. అప్పుడు మరి విజయవాడకి దీనికి అసలు ఏమైనా పొంతనుందా? 30 కిలోమీటర్ల దూరం విజయవాడ అవుట్స్కట్స్ అనుకున్నారు అందరూ కూడా. అప్పుడు నందిగామ ప్రస్తావన వచ్చింది, నూజివీడు ప్రస్తావన వచ్చింది, నూజివీడు ఆగిరిపల్లి మధ్యలో ప్రస్తావన వచ్చింది, గన్నవరం ప్రస్తావన వచ్చింది. అసలు అప్పుడు ఈ రూటు ఆలోచనే లేదు, అంటే బ్యారేజీ అవతలన్న ఆలోచనే లేదు ఎవరికి. అది మొట్టమొదటి జరిగింది. ఆ తర్వాత అమరావతి అన్నారు, బానే ఉంది. అమరావతి అన్నటువంటిది రెండవ వెర్షన్ ఏంటి? సిఆర్డిఏ పరిధంతా కలిపి ఒక నగరం అన్నారు. 80 లక్షల జనాభాతో కూడినటువంటి నగరం సిఆర్డిఏ పరిధంతా అన్నారు. ఇది రెండవ వెర్షన్. తర్వాత ఇప్పుడు అమరావతి రాజధానిని రిజిస్టర్ చేయించాము, అక్కడ కూడా పెట్టించాము బిల్లులో. నోటిఫై కూడా కాలేదు ఇంకా. నోటిఫై ఎక్కడ ఉంది నగరం? అమరావతి అని పేరు నోటిఫై అవ్వలేదు, బిల్లులో యాడ్ చేయించారు. బిల్లులో కేంద్రం అమరావతి అక్కడే అసలు లాజిక్ ఉంది. బిల్లులో అమరావతిని యాడ్ చేశారు, అమరావతి ఎక్కడో నోటిఫికేషన్ ఇవ్వాలి. అమరావతి ఏది? ఇప్పటికి కూడా మీరు ఒకసారి సిఆర్డీ ఆఫీస్ ఎక్కడ ఉంటే అక్కడ అమరావతి ఏమో కాదా? ఆ లెక్కనైతే కనుక అప్పుడు ఇదివరకు విజయవాడలో ఉంది.